పూటకో తీరు ట్విస్ట్తోని రోజుకో తీరు మాటతోని కన్ఫ్యూజ్ చేసుకుంటా కాలం ఎల్లదీస్తున్నారు కానీ ముందుగాల మీ ముచ్చటేందో సక్కగా చెప్పుండ్రి అనంటే ఆగుండ్రి మేమే మస్తు బిజీ అని అవతలోల మీద దుమ్మెత్తి పోసేటందుకు టైం సరిపోతలేదు వీళ్ళకి. గురిగింజ తీర్లా వాళ్ళ అసలు ముచ్చట ఇష్పెట్టి అవతలోల మీద అచ్చంతలేస్తున్నారు అచ్చంతలు. తెలంగాణ మీద ముచ్చట తీర్చుకున్నట్ల పువ్వు గుర్తు పార్టీ వాళ్ళే ముందుగాలున్నట్టున్నారు. 60 ఏళ్ల పోరాటం తర్వాత పార్లమెంట్లో బిల్లు పెడుతుంటే అర్ధగంటకోపారి కాంగ్రెస్ పార్టీ మీద మన్నెత్తిపోస్తున్నది బీజేపీ. అయ్యా తెలంగాణ బీజేపీ నాయకులారా, ఒక్కసారి మీ అద్వానీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, సుష్మా స్వరాజ్ గారు ముగ్గురు ఏం మాట్లాడినరో ఒక్కసారి వినుండ్రి. chaotic कंडीशन में इनको सिवाय वोट ऑन अकाउंट करने के और कुछ नहीं करना चाहिए. बाद में कब स्पीकर आई, कब इंट्रोडक्शन हो गया, सिर्फ एक बात मैं कह सकती हूँ कि संसद की परंपराओं के चलते 12 बजे पहले पेपर्स लेइंग होती है. सदन के पटल पर वो सारे पत्र रखे जाते हैं, कागज रखे जाते हैं जो सूची में उस दिन की होते हैं. उसके बाद लेजिस्लेटिव बिजनेस यानी विधायी कार्य शुरू होता है. यहाँ कोई पेपर नहीं रखे गए सदन पटल पर. कोई सेपरेट तेलंगाना स्टेट बनाने के लिए जो कांग्रेस लेड यूपीए गवर्नमेंट का जैसा रोल होना चाहिए वैसा नहीं है, डबल रोल प्ले कर रही है. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది, రాజకీయం చేస్తున్నది, నాటకం ఆడుతున్నదని అద్వాన్ అంటాడు. ఇప్పుడు పార్లమెంట్లో ఓట్ ఆన్ అకౌంట్ బిల్లు తప్ప ఇంకా ఏం పెట్టొద్దు అంటాడు. తెలంగాణ మీద అప్పట్లో శోకాలు పెట్టిన సుష్మా స్వరాజ్ అమ్మ బిల్లు వెంటనే పెట్టొద్దు అంటున్నది. ఇలా మాటలేని తెలంగాణ బిడ్డలు గుండె వల్గరా. దొంగ బీజేపీ మోసం చేసిందని తిట్టుకోరా జనం. ఇప్పటికే తిట్టుకుంటుండొచ్చు. ఇదంతా చూసి తెలంగాణ పువ్వు గుర్తు బ్యాచి అదేం లేదు అంతా ఉత్తదే, పేపరోళ్ళు టీవీలోళ్ళు గందరగోళం చేస్తున్నారు గంతే, ఇప్పటికి మేము శుద్ధపూసలు లెక్కనే ఉన్నాం, మమ్మల్ని బదనాం చేయకుండ్రని వీళ్ళు గొట్టాల ముంగడకు వచ్చి నిలబడి చెప్తున్నారు. పువ్వు గుర్తును మించిన ప్రతివత పార్టీ పరలోకంలో కూడా లేదంటారు. అయ్యా కిషన్ రెడ్డి అండ్ కంపెనీ, మీరొక్క ముచ్చట చెప్పవలసిన అవసరం ఏర్పడ్డది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు. మీ గురు సమానులు అద్వానీ, దైవ సమానరాలు సుష్మా స్వరాజ్ అమ్మ వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతుంది అంటున్నారు. మీరేమో పువ్వు గుర్తు పుణ్య పార్టీ అంటారు. కాంగ్రెస్ వాళ్ళు బద్మాషోళ్ళే అనుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచన మీకుంటే కాంగ్రెస్ పార్టీ మెడలోంచి లోక్సభలో పెట్టిన బిల్లును పాస్ చేపియాలి కదా. లోక్సభలో పంచాయతీని ముంగటేసుకొని తెలంగాణ బిల్లును ఎందుకు ఆపాలంటున్నారు? కాంగ్రెస్ పార్టీ చేసేది రాజకీయ వ్యభిచారమే అయితే మీరు చేసేది ఏంది నాయనా, రాజకీయ సంసారమా? తప్పు చేసేటోళ్ళకు బుద్ధి లేదని చెప్పి ఒప్పు చేసి చూపించవలసిన మీరు కూడా తప్పుల నిప్పు మీద ఉప్పు చల్లుతున్నారు కదా. మీరెట్లా శుద్ధ పూసలు అవుతారు చెప్పు? బయటి పార్టీ వాళ్ళకు నీతి జాతి ఉండాలని మీరు అనుకున్నట్ల తప్పేం లేదు, కానీ మన పార్టీకి కూడా అసొంటి సుగుణాలు ఉండాలని కూడా అనుకోవాలి కదా. మీ గుణగణాలు ఎట్లున్నాయో చెప్పాలి కదా జనానికి. ఇవి చెప్పకుండా టీవీలోళ్ళు పేపరోళ్ళ మీద పొద్దుపోవుడేంది? తెలుగు మీడియా తెలివి తక్కువదే తప్పులు రాస్తున్నది అనుకుందాం. మరి ఒప్పేందో పబ్లిక్ కు చెప్పవలసిన బాధ్యత మీ మీద లేదా? ఎందుకు తప్పించుక తిరుగుతున్నారు ఇంత పరిశాన్లా? మూన్ బాబు పొత్తు కోసం తెలంగాణ బిల్లు మీద మీరు చేస్తున్నది డ్రామా కాకపోతే సచ్చరిచంద్ర నాటకం అని నిరూపించుకోవాలి కదా అని అడుగుతున్నారు తెలంగాణ జనం.